నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్ అట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. ఇవాళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి, వాళ్ళు అనుకున్నటువంటి రెస్పాన్స్ రాలేదు. ఐవీఎఫ్‌లో మనం ఇన్ని ఎగ్స్ వస్తాయనుకున్నాము, ఇన్ని ఎంబ్రియోస్ వస్తాయనుకున్నాము. కానీ మాకంత ఎక్స్‌పెక్టెడ్ మాకు 10 ఎగ్‌లు, 12 ఎగ్స్ వస్తాయన్నారు. కానీ వచ్చింది మూడో, నాలుగో ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పువర్ రెస్పాన్స్ వస్తదనమాట. సో, ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ పువర్ రెస్పాన్స్ రావటానికి కారణాలేంటి? సో, దీని గురించి మాట్లాడదామండి. అందరూ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా చేసుకున్నాం, ఎలా సక్సెస్ అవుతది ఇవన్నీ చెప్పారు. బట్ ఒకవేళ మీకు ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వలేదు సరిగ్గా, మీకు ఎక్స్‌పెక్టెడ్ చేసినంత రెస్పాన్స్ రాలేదు, అసలు ఎంబ్రియోస్ ఫార్మ్ కాలేదు. దీనికి ఏమేం కారణాలుండొచ్చు? అండ్ నెక్స్ట్ టైమ్ ఇలా అవ్వద్దు అంటే మనం ఏం చేయొచ్చు? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఐవీఎఫ్‌లో మెయిన్‌గా మనం డోస్ రాసేది ఒక 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ పైన. ఒకటి ఏజ్. ఏజ్ ఎంత తక్కువుంటే అంత మంచి రెస్పాన్స్ ఒస్తది. ఒక 25 ఇయర్ అమ్మాయికి వచ్చిన రెస్పాన్స్ 35లో రాదు. 40లో ఇంకా తక్కువ రెస్పాన్స్ ఒస్తది. సో, ఏజ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ అండి. నార్మల్ వెయిట్ ఆర్ థిన్నర్ సైడ్ ఉన్న వాళ్ళకి మంచి ఎక్స్‌పెక్టెడ్ రెస్పాన్స్ ఒస్తది. బికాజ్ ఆ డోస్ వాళ్ళ బాడీకి సరిపోతది. కొంచెం ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్ సైడ్ ఉన్న వాళ్ళలో రెస్పాన్స్ కొంచెం పూర్ ఉండొచ్చు. సో, ఇవి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ థింగ్ స్పెర్మ్ ఫ్యాక్టర్ అండి. స్పెర్మ్ ఫ్యాక్టర్ మనము టెస్ట్‌లో చూసుకున్నట్టయితే స్పెర్మ్ కౌంట్ బావుంది, మొటిలిటీ బావుంది, అన్నీ బావున్నాయి. బట్ మనం పికప్ రోజు యూజ్ చేసినప్పుడు స్పెర్మ్‌లో ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువుండటం వల్లో, లేదా ఏదో ఒక రీజన్ వల్ల ప్రాపర్ స్పెర్మ్ మనకి దొరకకపోవచ్చు. సో, స్పెర్మ్ ఫ్యాక్టర్ హస్బెండ్ బాగా స్మోకింగ్ ఉన్నా, హస్బెండ్‌కి డయాబెటిస్ ఉన్నా, బీపీ ఉన్నా, ఇలాంటి ఏదైనా ఫ్యాక్టర్ వల్ల స్పెర్మ్ కొంచెము కౌంట్ అన్నీ తక్కువున్నా దాని కెపాసిటీ కొంచెం తగ్గిపోతదనమాట. సో, అబ్నార్మల్ స్పెర్మ్ ఫ్యాక్టర్స్, మార్ఫాలజీ తక్కువున్నా, ఇవన్నీ మోటిలిటీ బాగా తగ్గిపోయినా, వీటి ద్వారా గూడా మనము ఎంబ్రియో ఫార్మేషన్ గాని, తర్వాత ఫెర్టిలైజేషన్ ఇవన్నీ కూడా తగ్గొచ్చనమాట. సో, ఈ 3 ఫ్యాక్టర్స్ పైన బేస్ చేసుంటది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్‌కి మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసాము. ఇంజెక్షన్స్ అన్నీ తీసుకుంటున్నారు. అన్నీ కరెక్ట్‌గా వెళ్తున్నాయి. బట్ స్టిల్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినవి 10 ఎగ్స్ అయితే వాళ్ళకొచ్చినవి రెండో, మూడో. సో, ఇలాంటి వాటికి రీజన్ ఏమవ్వచ్చు? ఒకటి, డాక్టర్ మిమ్మల్ని కరెక్ట్‌గా అసెస్ చేసి మీ బాడీ వెయిట్‌కి, మీ ఏజ్ ప్రకారము ఏ డోస్ అండ్ మనకు 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఒకటి రికాంబినెంట్ ఎఫ్ఎస్‌హెచ్ అని, ఒకటి హెచ్ఎంజీ అని. సో, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళల్లో అండ్ మంచిగా పీసీఓడీ ఉన్న వాళ్ళల్లో మనం ఒక టైప్ వాడతాం. అలాగే కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళలో ఇంకో టైప్ ఆఫ్ ఇంజెక్షన్ వాడతాం. సో, ఇలా కాకుండా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చారనుకోండి, మీకు అనుకున్నంత మంచిగా ఎగ్స్ పెరగకపోవచ్చు. అండ్ ఇంకోటి ప్రాపర్ డోసింగ్ అండి. ఆన్ ద డే 2 ఇట్‌సెల్ఫ్ మనము ఐవీఎఫ్‌కి ఇంజెక్షన్స్ మొదలు పెడతాం. సో, డే 2 రోజు ఎంతైతే డోస్ అవసరమో, ఆ హైయెస్ట్ డోస్ మనం ఇవ్వాల్సుంటది. సో, వాటెవర్ మాక్సిమం డోస్ ఉంటదో దాంతోని స్టార్ట్ చేస్తేనే ఆ ఎగ్స్ అన్నిటికి సరిపడా డోస్ దానివల్ల ఎగ్స్ అన్నీ రిక్రూట్ అవుతాయి. సో, మీరు డే 2 నుంచి ఇన్‌అడిక్వేట్‌గా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాడీ వెయిట్‌కి తనకి 250 ఆర్ 300 యూనిట్స్ కావాల్సుంటది. కానీ మీరు మాత్రం 150నే ఇచ్చారు. అప్పుడు ఆల్‌మోస్ట్ సగానికి సగము ఎగ్స్ రిక్రూట్ కావు. ఓన్లీ కొన్ని మాత్రమే రిక్రూట్ అవుతాయి. సో, తక్కువ డోస్, ఇన్‌అడిక్వేట్ డోస్ ఇవ్వడము అండ్ వీటి వల్ల అన్నిటి వల్ల కూడా రెస్పాన్స్ తక్కువొస్తది. సో, మనం ప్రాపర్‌గా డోస్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. సో, ఈ సైకిల్‌లో మీకు తక్కువ ఎగ్స్ వచ్చాయి, రెస్పాన్స్ రాలేదు అన్నప్పుడు, వీళ్ళని మనం ఒక్కొక్కసారి మధ్యలోనే స్టిమ్యులేషన్ క్యాన్సెల్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఎగ్ రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదు. డేస్ మనం 5, 6 ఇంజెక్షన్స్ తీసుకున్నాం, 7, 8 ఇంజెక్షన్స్ తీసుకున్నాం. బట్ స్టిల్ ఎగ్స్ అన్నీ సేమ్ అంతే ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఆ సైకిల్ మోస్ట్‌లీ క్యాన్సెల్ చేసి నెక్స్ట్ ఫ్రెష్‌గా సైకిల్ ప్రారంభిస్తాం. సో, నెక్స్ట్ సైకిల్‌లో మనం ఎటువంటి చేంజెస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇలాగే క్యాన్సెలేషన్ అవ్వకుండా మంచిగా స్మూత్‌గా సైకిల్ అంతా ఎండ్ అవ్వాలి అంటే, వెయిట్ కనుక ఎక్కువుంటే ప్లీజ్ ట్రై టు రెడ్యూస్ అట్‌లీస్ట్ 2-3 కేజీస్. మీరు 2-3 కేజీస్ వెయిట్ రెడ్యూస్ అయ్యి రావాల్సుంటది. అండ్ మంచి యాంటీ ఆక్సిడెంట్ కోర్స్ పీసీఓడీ ఉందనుకోండి, రెసిస్టెంట్ పీసీఓడీ. పీసీఓడీ వాళ్ళలో కొంచెం డిఫికల్ట్ అనమాట ఎగ్స్‌ని గ్రో చేయటం. మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద పీసీఓడీస్ రెస్పాండ్ అవుతాయండి. కొన్ని 10% ఆఫ్ ద రెసిస్టెంట్ పీసీఓడీకి కొంచెం టైం పడతది. సో, వీళ్ళు యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకొని, ప్రాపర్ ఎక్సర్‌సైజ్ చేసి, డైట్ చేసి, కొద్దిగా లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకొనొచ్చిన తర్వాత ఒక ఇద్దరు పేషెంట్స్ ఉన్నారండి. వాళ్ళకి ఫస్ట్ టైమ్ స్టిమ్యులేషన్‌లో అస్సలు ఎగ్ పెరగలేదు. నెక్స్ట్ టైమ్ ఎక్కువ డోస్ పెట్టి కొంచెం వెయిట్ తగ్గేసొచ్చారండి. ఇప్పుడు దే ఆర్ విత్ ట్విన్స్. సో, ఇలాంటి వండర్స్ కూడా జరుగుతాయన్నమాట మన దాంట్లో. సో, మనం ఎట్లా డోస్ స్టార్ట్ చేస్తున్నాము, ఎంత కరెక్ట్‌గా మనం పేషెంట్‌ని చూజ్ చేస్తున్నాము.
సో ఈ పేషెంట్‌కి కావాల్సిన ఏ డ్రగ్ ఇస్తున్నామో ఇదంతా కూడా మీ ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్ డిసైడ్ చేసి మీరు పెడతారు. సో ఒక్కసారి మీకు కనుక ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే డు నాట్ వరీ, మీ దగ్గర నుంచే మళ్ళీ ఇంకోసారి మనం బెటర్ ఎగ్స్, ఇంప్రూవ్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తీసుకోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారు, మాకు ఈసారి ఎగ్స్ మంచిగా పెరగలేదు కదా, డోనార్‌కి వెళ్ళిపోదాము, మాదేదైనా ప్రాబ్లమ్ ఉందేమో అనుకుంటారు. బట్ అన్ని టైమ్స్ అలా కాదండి. ఇట్ కుడ్ బి డ్యూ టు ఇంప్రాపర్ డోసింగ్, ఇన్‌కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్, వీటన్నిటి వల్ల కూడా అయ్యుండొచ్చు. సో నెక్స్ట్ టైం మనము ప్రాపర్ డోసింగ్ ఇస్తే మీకు మంచిగా రెస్పాన్స్ వస్తది. అండ్ ఈ త్రూ ఔట్ ద ఐవీఎఫ్ సైకిల్ ఫీమేల్స్ అండ్ మేల్స్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని, మీ ఫుడ్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో అది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రై టేకింగ్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, ఎక్కువ తీపి ఫ్రూట్స్ కాకుండా ఆరెంజెస్, బెర్రీస్‌లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. బెర్రీస్ తీసుకోండి. అండ్ డైలీ హాఫ్ ఎన్ అవర్ 30-40 మినిట్స్ ఆఫ్ మంచి ఏరోబిక్ వర్కౌట్ గానీ, లేదా స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్, మజిల్ స్ట్రెంథెనింగ్ అంటే మజిల్ బిల్డప్ చేసేవి లైక్ డంబెల్సో, లేదా కొంచెం స్క్వాట్స్ చేయడం. ఫీమేల్స్‌కైతే స్క్వాట్స్ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్సర్‌సైజ్ అనమాట. మంచి బ్లడ్ ఫ్లో, పెల్విక్ బ్లడ్ ఫ్లోని బాగా ఇంప్రూవ్ చేస్తుంది స్క్వాటింగ్. సో ఇవన్నీ చేస్తూ మీరు ఇంజెక్షన్స్ తీసుకున్నట్టయితే, ఈ ఇంజెక్షన్స్ మీ బ్లడ్‌లోకి బాగా వెళ్ళి మొత్తం సర్క్యులేట్ అయ్యి మీ ఓవరీ దాకా రీచ్ అవుతాయన్నమాట. సో ఈ 3 థింగ్స్, అడిక్వేట్ హైడ్రేషన్, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. మీరు స్టిమ్యులేషన్ వెళ్తున్నన్ని రోజులు, ఇంజెక్షన్స్ తీసుకుంటున్నన్ని రోజులు కూడా ప్రాపర్ హైడ్రేషన్‌లో ఉండాలి. మీరు ఎంత వాటర్ తాగితే అంత డ్రగ్ మంచిగా మెటబోలైజ్ అయ్యి మంచిగా అన్నిటికి రీచ్ అవుతదన్నమాట. సో ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల పూర్ రెస్పాన్స్ ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఒక 2-3 మంత్స్ గ్యాప్ తీసి మళ్ళీ సెకండ్ టైం చేసుకోవాలి. మనం ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ మంత్ చేసినా మనకి ఎఫెక్ట్ రాకపోవచ్చు. సో ఈసారి మీకు స్టిమ్యులేషన్ ఫెయిల్ అయింది, అనుకున్న రెస్పాన్స్ లేదు అంటే ప్లీజ్ టేక్ అ గ్యాప్ ఆఫ్ 2-3 మంత్స్, ప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోండి. దెన్ ఎక్కువ డోస్‌తో, లాస్ట్ టైం స్టార్ట్ చేసిన దానికంటే ఎక్కువ డోస్‌తో ఈసారి స్టార్ట్ చేసి చూస్తే ఖచ్చితంగా మీకు ఐవీఎఫ్‌లో మంచి సక్సెస్ రావచ్చు. థాంక్ యూ.